ఎందుకు పెట్టాను అనే దానికన్నా ముందు చిన్న ఒక 3 వాక్యాలు చెప్తాను. డెఫినెట్గా వృత్తితో పాటు మన ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కళ్ళు కాపాడుకోవాలి. రాసేవాడు ముందు తమ ఆరోగ్యం గురించి రాయాలి. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్లే కాదు, అప్పుడప్పుడు మీ శరీరానికి బ్రేక్ కూడా ఇవ్వాలి. సమీక్షలు సంచలనాలకు అన్న ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. అన్నీ అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ కుటుంబ రక్షణ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు అసలు ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణాలు 2. ఒకటేంటంటే మీరు ప్రజల గొంతుగా, అంటే మీరు రాసేటటువంటి ప్రతి ఒక్క విషయము ప్రజల్లోకి సూటిగా వెళ్తుంది. దానివల్ల సామాన్య ప్రజానికానికి చాలామంది వాళ్ళ కష్టాల నుంచి బయటపడటానికి కానివ్వండి, వాళ్ళ ఆశల్ని చూడటానికి కానివ్వండి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వృత్తిలో ఉన్నటువంటి మీ ఆరోగ్యము, దాంతోపాటు సంక్షేమము అనేది ఏ విధంగా మీరు కాపాడుకోవాలి అనే దాని మీద ప్రథమంగా మాట్లాడటానికి ఈరోజు మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా మన హాస్పిటల్ యానివర్సరీ రోజున మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు నేను తెలుసుకోవడం, కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటున్నాను. దానిలో భాగంగానే మెయిన్ ఇది. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి అయితే డెఫినెట్గా మన పల్నాడు హాస్పిటల్స్ ద్వారా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పిఏపి అంటే పల్నాడు ఆరోగ్య పథకం అనే ఒక ద్వారా ఎవరైతే మన హాస్పిటల్కి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఓపీ ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి, ఏదైనా రక్త పరీక్షలు చేయాలనుకున్నప్పుడు 50% డిస్కౌంట్ ఇవ్వడం కానివ్వండి, మందుల్లో కొంత డిస్కౌంట్ ఇవ్వడం కానివ్వండి, ఏదైనా సర్జరీలు పడితే అవసరమైతే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ, లేని వాళ్ళకి ఏ విధంగా ఉచితంగా చేయగలము అనే కోణంలో చేస్తూ వచ్చారు. కానీ చాలా మంది కూడా మన జర్నలిస్ట్ మిత్రులందరూ వినియోగించుకుంటున్నారు. ఒక మీకే కాదండి, మీ కుటుంబ సభ్యులకి ఎవరికి ఇది వచ్చినా కానీ డెఫినెట్గా మేము కేర్ చేయడానికి రెడీగా ఉన్నాం. దాంతోపాటు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే సంక్షేమం. ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టుల గురించి మాట్లాడతారు, కానీ చేతల దగ్గరికి వచ్చేసేసరికంటే వెనకడుగు వేయాల్సి వస్తుంది. సంక్షేమం అనేది ఒక చిన్న వర్డ్, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే చాలా ఎక్కువ గట్స్ కావాలి. దాంతోపాటు వనరులు కూడా కావాలండి. అంటే డెఫినెట్గా ఇప్పటి వరకు నాకు తెలిసి మీకు నేను సంక్షేమ పరంగా చాలా ప్రాబ్లీ ఒకళ్ళకి ఇద్దరికి ఏదైనా వాళ్ళ పిల్లలకి చదువులకు కానివ్వండి, ఏదైనా చిన్న సహాయాలు చేస్తుంటాను కానివ్వండి, ఇప్పటి వరకు అంత పెద్ద సంక్షేమం పరంగా నేను చేసింది లేదు. కానీ నాకు అవకాశం వచ్చిన రోజున నేను ప్రాణంగా భావించే వైద్య వృత్తి మీద ఉద్దేశం చెప్తున్నానండి. డెఫినెట్గా ప్రతి ఒక్క జర్నలిస్టు, నేను ఈ గురజాల నియోజకవర్గంలో జర్నలిస్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను అనే విధంగా చేస్తానండి. ఏ కోణంలో ఆలోచించుకున్నా 2 రంగాలలో కనుక మనం బాగుంటే ప్రతి ఒక్కటి మన కుటుంబము, మన గ్రామము, అదేవిధంగా మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందండి. అదే విద్య, వైద్యం. నా పిల్లలు ఏ విద్య అయితే అందుకుంటున్నారో, నా పిల్లలకి ఏ వైద్యం అయితే నేను చేస్తున్నానో, మీ అందరి పిల్లలకి, మీ కుటుంబ సభ్యులు కూడా అలాంటి విద్యా వైద్యం అందిస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నాను. ఈ 2 ముఖ్యంగా ఆరోగ్యము, సంక్షేమము అనేది ఆరోగ్యపరంగా నేను చేయవలసిన దానికన్నా మీరు చేయవలసింది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా మీకు టైమింగ్స్ అనేది కొన్నిసార్లు చాలా హార్డ్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా గొడవలు అయినప్పుడు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి మీరు అనువుగాని టైంలో వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ, టైంకి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎలా మొదలవ్వాలి, ఏ విధంగా చేస్తే మార్పు మొదలవుతున్నది అనేది
ప్రథమ కోణం. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో నిజమైన మార్పు రావాలంటే ఒక్క మీడియానే చేయగలరు. మీరు ఇటీవల ఒక సినిమా ఉంటుంది. సినిమా ఏంటంటే ఆ మీడియా తలుచుకుంటే ఒక వ్యక్తిని ఏ విధంగా పైకి లేపగలదు లేదా ఒక వ్యక్తిని ఏ విధంగా కిందకి దింపగలదు అనేది ప్రధానంగా సాగింది ఉంటుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని కనుక ముందుకు తీసుకెళ్ళే అంటే ధైర్యంగా ప్రజలకు చెప్పగలిగితే కనుక మార్పు అనేది 100% వస్తుందండి. ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలి అన్న ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు వస్తున్నాను. అది ఏ రంగంలోనైనా ఉండండి, వైద్య రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, డెఫినెట్గా నేను ముందుకు రావాలి, ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఏంటంటే ముఖ్యంగా రాజకీయంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు స్టేజ్ దాటి ముందుకు వెళ్ళాలి అని చాలా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నానండి. అలాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ ఉంటారండి. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఒప్పులు జరుగుతాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక సోదరుడుగా నన్ను భావించి నేను చేసేటటువంటి తప్పులు ఏదైనా సరే వేలెత్తి చూపితే కనుక మీరు నిజంగా మీ కళానికి పదును పెట్టి వేలెత్తి చూపిస్తే నేను నిజాయితీగా ఇంకా పనిచేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. డెఫినెట్గా నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని అయినా కానీ నా నడక అనేది ప్రజలందరి పక్షాల ఉండాలి అని కోరుకుంటూ ముందుకు సాగుతున్నానండి. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఒక బిడ్డ ముందుకు వస్తున్నాడు, అది ఏ విధంగానైనా చెప్పాను కదా, నా వృత్తిపరంగా కానివ్వండి, సేవా పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు నన్ను సరైన దారిలో తీసుకెళ్లాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ ద్వారా నా మాటలన్నీ ప్రజలకు చేరువవ్వాలని, మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకుంటూ సమాజ క్షేమాన్ని కూడా మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.